చూడండి, నిన్న కటింగ్ వీడియో పెట్టాను కదండి, బాడీ లంగా వాళ్ళ కుట్టే విధానం చూపిస్తానండి. చూసేయండి. వీడియో అంతా చూస్తేనే అర్థమవుతుందండి, లేకపోతే అర్థం కాదు. మనం వెనమాల ఉక్సులకి పెట్టాం కదండి, ఉక్సులకి కాజాలకి ఎక్స్ట్రా అంగుళన్నర దాన్ని ఇప్పుడు మడతేసి కుట్టేసుకోవాలి. ఇలా మడతేసేసుకోవాలి, ఇలా కుట్టుకోవాలండి. ఇది కూడా అంతేనండి. దీన్నేమో ఇటు సైడ్ నుంచి కుట్టాం కదండి, ఇప్పుడేమో ఇది నెక్క నుంచి కుట్టాలండి. అంటే ఒక బండ గుర్తులాగా మీకు గుర్తుంటుందని ఇలా కుట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకున్నాక చూసారా, రెండు ఇలా వచ్చేసినాయి. దీన్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని సగానికి వేసేసేయాలండి. ఎందుకు మళ్ళీ ఇంత వెడల్పున్నా బాగోదండి, ఇంత పొడవన్నా ఉక్కులు కాజాలకి చిన్నగా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టేసుకుంటే మనం ఒక్కొక్కటి రెండు పెట్టుకోవచ్చండి, సరిపోద్ది. చిన్నపిల్లలే కదండి. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేయాలండి. వెనకాల పార్టు ఫ్రంట్ పార్టు రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి. షోల్డర్లు ఇలా జాయింట్ రెండు సార్లు వేసేసుకోండి. అంతేనండి. మనం స్ట్రైట్గా తీసుకున్నాం కదా ముక్కలు, దాన్ని ఇలా కుట్టేసుకుందామండి. కుట్టేసుకున్నాక ఒకవైపున ఇలా కుడదామండి, సన్నగా అనమాట. ఇట్లా కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు వెనమాల ఉక్సులు కాజాలు కాంచి అదే మనం ఇలా మడిపేసుకొని ఇలా కుట్టేసేయాలండి. ఈ టైప్లో ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ వంపుల కాడ ఇలా వంపుల కాడ ఈ పలక పెట్టాం కదండి, దీని కాడ ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. మన ఫిల్ట్ వేసుకోవాలన్నమాట, చిన్న ఫిల్టు. ఇలా పెట్టుకున్నాక ఇలా తిప్పేసుకొని పాదాన్ని ఈ టైప్లో కుట్టేయాలి. ఈ కొద్దిగా ఈ వంపుల కాడే పలక షేడ్ కాడే మనం ఫిల్ట్ పెట్టుకోవాలండి. కత్తిమీద సాట అవసరం లేదు. ఇలా కుట్టేయాలి. ఇలా కుట్టేసాం కదండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ మూలకాడ మటుకి కటింగ్ చేసుకోవాలండి.
తిరుగుతాకి మనకి క్లాత్ తిరగడానికి 4 పక్కల 4 మూలల ఇలా కటింగ్ చేసుకుంటే తిరుగుతుందండి బాగా. ఇలా కటింగ్ చేసుకున్నాక దీన్ని ఇలా మడిపేసుకోవాలండి. మడిపేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టుకుంటూ ఉండాలి. ఈ వంపుల మాటికి ఇలా తిప్పుకోవాలండి. తిప్పేసి ఇలా పెట్టుకుని కుట్టేసేయాలండి. ఇలా కుట్టేసాం కదండి. ఇప్పుడు దీన్ని వెనక పక్కన తిప్పుకొని ఇటు సైడ్లో ఉన్నాయి కదండి, ఇది ఇలా కుట్టేసుకొద్దాం. దీన్ని చివర్లో వేసేసుకొచ్చేస్తే నీట్గా కనపడుద్దండి. ఇలా పైన కుట్టేసాం కదండి. ఇప్పుడు చంక వైపును కొడదాము. చంకలకు కూడా ఇలా కుట్టేసుకున్నానండి. కుట్టుకున్నాక దీన్ని ఇలా అతికించుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా కుట్టుకోవాలండి. ఇలా అక్కడొకటి ఇట్లా పిలిసెల్లే పెట్టుకోవాలండి. చిన్న చిన్నగా కొద్దిగా పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా పెట్టుకోవాలి. అక్కడొకటి పిలిసెల్లే ఇట్టగా మనకి చంక తిరగడానికండి. అలా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఒకవైపే చూపిస్తానండి, రెండో వైపు లెంత్ వీడియో అయిపోద్ది కదా. ఒకవైపు కుట్టి చూపిస్తున్నాను అన్నమాట మీకు. ఇలా కుట్టేసుకున్నాక మనం ఇలా మడత పెట్టేసుకోవాలి. మనం కుట్టిన కాడకి ఇలా మడిపేసుకోవాలి. మడిపేసుకుని కుట్టేయాలండి. ఇలా పైన అంతా కుట్టేసాం కదా. మళ్ళీ ఇలా తిప్పేసుకొని మనం ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలండి. చూసారా, రౌండ్ తిరిగిపోతుంది. మనం అక్కడ ఫిల్ట్ పెట్టేపాటికి ముడత అనేది రాకోకుండా ఉంటుంది. ఇదిగో నీట్గా ఉంది కదా ఫినిషింగ్. రెండో సైడ్ కూడా కుట్టేద్దాం. రెండు సైడ్లో కుట్టేసామండి. కుట్టేసినాక మనం ఒక సైడు జాయిన్ చేసుకోవాలి. చంక కాంచి ఇలాగా కిందకి ఇలా జాయిన్ చేసుకోవాలి.
ఒక సైడు జాయింట్ చేసుకున్నాం కదండి, ఈ షోల్డర్ కాంచి కింద వరకు ఇలా మడుపుకొని మనం ఫిల్ట్ పెట్టుకోవాలండి. ఇలాగా ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా క్రాస్గా వేసుకురావాలి. మీకు అర్థం అవ్వాలని డీస్ ముక్కతో చూపిస్తున్నాను. ఇలా కుట్టాలండి. ఇలా కుట్టుకోవాలి ఫ్రంట్కి. ఇటు సైడ్ కూడా అంతేనండి, షోల్డర్ను ఇది. ఇట్లా కుట్టుకున్నాక మనం కింద లంగా పట్టుక అతికిద్దాం. కింద లంగా కుచ్చులు పెడుతున్నానండి. ఇది నేను కుచ్చు పెట్టట్లేదు, బిళ్ళల టైప్లో. అటు ఒక ఫిల్టు, ఇప్పుడు అటువైపున ఒక ఫిల్ట్ పెట్టుకోవాలి. తర్వాత ఇటువైపున ఇలా ఫిల్ట్ పెట్టుకోవాలండి. ఈ షేప్లో వస్తాయి. ఇప్పుడు ఇటు సైడ్ పెట్టాను కదండి, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టుకోవాలి మన వైపున. మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నానండి బాగా క్లారిటీగా. చూడండి, ఇలా పెట్టుకున్నామా, ఫస్ట్ ఇటువైపునే ఇట్లా పెట్టుకోవాలి ఫిల్టు. తర్వాత ఇటువైపున పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టేసుకోవాలండి. లంగా అంతా ఈ టైప్లో పెట్టేసుకోవాలి. అటువైపున ఫిల్ట్ ఒకటి, ఇటువైపు మన వైపున ఒకటి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి. ఇలా పెట్టుకోవాలి. ఇలా లంగా అంతా ఫిట్లు పెట్టేసుకుందాం. ఇలా కుట్టేసామండి లంగా అంతా. ఇప్పుడు దీన్ని మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ చేసుకున్నాం. ఈ టైప్లో జాయింట్ చేసుకుంటే వీటి కొలతలన్నీ కటింగ్ వీడియోలో ఉందండి, మీరు కటింగ్ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు. దీనిపైన ఇలా కుట్టేసుకోవాలండి. మొత్తం లంగా పెట్టి పైన బాడీకి కింద లంగాకి ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ అంతా కుట్టేసుకున్నామండి. ఇప్పుడు దీనిపైన ఇలా తిప్పేసుకుని పైన వైపున ఇట్లా కుచ్చు కింద కాకుండా ఈ బాడీకి ఇలా కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా కుట్టేసుకోవాలి. బాడీ పైన వేసుకోవాలండి. ఈ ఖర్చు అంతాము ఇలా పైకి ఉండాలి. పైకి ఉంటే నీట్గా ఉంటుందండి. ఇలా పైకి ఉండాలి. పైకి పెట్టి బాడీ వైపు పెట్టి ఖర్చు మనము ఇట్లా కుట్టుకోవాలి పైన. ఇలా పైన కుట్టేసుకున్నాం. అయిపోయిందండి. ఇలా పైన కుడతాం. అయిపోయినాక చిన్న క్లాత్ తీసుకుని మనం ఇలా కటింగ్ చేసుకుని బెల్ట్ పెట్టుకుంటా కుట్టుకోవాలండి. 4 ఇలా మడతేసుకోవాలి. ఇలా మడతేసుకుని ఇట్లా కుట్టాలి. మనం బెల్ట్ పెట్టుకుంటాకి పట్టీలు వెళ్ళి కుట్టాలి. ఇలా 4 మడతలు వేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇంత సైజు ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ తిన్నంగానే వేయాలి. ఇలాగా ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా షోల్డర్ మడిపి కనబడుతుందా, ఈ షోల్డర్ కాంచి ఇలా మడుపుకుని ఇలా
కుట్టాలి. నాలుగు పక్కల నా షోల్డర్ కాడ అలా కుట్టేసేసుకోవాలండి. ఇలా మధ్యలోకి బెల్ట్ పెట్టుకుంటాకండి. ఇది ఇట్లా రఫ్ చేసుకోవాలి, గట్టిగా రఫ్ చేసుకోవాలి. మీకు ఒక టేస్ట్ చూపిస్తాను. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా మడుపుకోవాలి. మడుపుకున్నాక ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కుట్టుకోవాలి. నాలుగు పక్కల 4 సాట్ల ఇలా కుట్టేసుకోవాలండి. మీకు ఒకటి వేసి చూపించాను. బెల్ట్కి ఇట్లా కుట్టేసాం కదండి. ఇప్పుడు మనం పొడవు తీసుకున్నాం కదండి, పొడవు కన్నా 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాము. దీనికి కింద పక్కన ఇలా మడిపేసుకోవాలండి. 3 ఇంచులు, 3 అంగుళాలు అన్నమాట. 3 ఇంచులు కాదు, సారీ, 3 అంగుళాలు ఇలా మడత పెట్టేసుకొని కింద కుట్టేయాలండి. 3 ఇంచులు చూసారా, ఇలా పెట్టి ఇలా కుట్టేసుకోవాలి. కింద మనం కటింగ్ వీడియోలో ఉందండి, మనం ఎంత ఎక్స్ట్రా వదిలామో, ఖర్చుకి ఎంత వదిలామో వస్తుందండి. కటింగ్ వీడియోలోకి వెళ్ళండి, చూడండి. చూడని వాళ్ళు ఉంటే ఇలా 3 ఇంచు అక్కడక్కడ మనం చూసుకోవాలండి. అంటే ఎగుడు దిగుడు రాకోకుండా ఉంటుంది. ఇలా పెట్టుకోవాలి. అప్పుడప్పుడు చూసుకుంటా ఇలా కుట్టేసేయాలండి. కింద ఫిల్ట్ ఇలా కుట్టేసామండి. 3 ఇంచులు పెట్టేసి ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. సైడ్లు ఇలా జాయింట్ చేసేసుకుందాం. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. వీడియో అంతా చూసిన వాళ్ళు లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. కొత్తగా ఇట్లా 2 కుట్లు వేసేసుకోవాలి. అయిపోయిందండి బాడీ లంగా. బాడీ లంగా రెడీ అయిపోయిందండి. ఓకేనండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.